ఆంధ్రజ్యోతి. భూమ్ ఫట్ స్వాహా అట. క్రమబద్ధీకరించిన స్థలాల్లో ఎలాంటి కట్టడాలు లేవని ధరణి మ్యాప్లో కనిపిస్తున్న దృశ్యం. గత ప్రభుత్వ హయాంలో అక్రమ బద్ధీకరణ. జీవో 59 కింద ప్రభుత్వ భూములు మాయం. ఒక్కరికే 7 ప్లాట్ల క్రమబద్ధీకరణ. మొత్తం 6034 గజాలట. మరో కుటుంబానికి మరో 7 ప్లాట్లు 6650 గజాలు. కేవలం నలుగురికే 17 ప్లాట్లుగా 15534 చదరపు గజాల రిజిస్ట్రేషన్. దాదాపు 5 ఎకరాలు కేవలం 15 మందికి అప్పగించారట. 750 కోట్ల విలువైన స్థలం కేవలం 31.52 కోట్లకే డీడ్. నానక్రామ్గూడలో ఔటర్ పక్కన ప్రభుత్వ భూమికి ఎసరు. వెంటనే వాటిని నిర్మాణ సంస్థలకు అమ్మేసుకున్న కబ్జాదారులు. కథం. మొత్తం వ్యవహారం వెనక ఒక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే. మనుషులేనారా మీరు? అన్నం తింటున్నారా, భూములు తింటున్నారా? అసలు ఎంత దుర్మార్గం అంటే మీకు జీవో గురించి తెలియాలా? ఏమన్నాడు? జీవో 58, 59 అన్నది పేద ప్రజల కోసం తీసుకొస్తున్న జీవో అని చెప్పిండు. జీవో 58, జీవో 59. ఈ జీవో 58 అన్నది 125 గజాల లోపు స్థలం ఉంటే పేద ప్రజలు ఎవరైనా అప్లై చేసుకుంటే వీళ్ళకి, అంటే వీళ్ళు ఏంటి, ఎప్పుడో అప్పుడు 20-30 ఏళ్ళ కింద ఎప్పటి నుంచో వాళ్ళు కబ్జాలో ఉంటే, ప్రభుత్వ భూమిలోనో కబ్జాలో ఉంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది 58 జీవో. 59 జీవోలో 4 స్లాబులు పెట్టిండు. 125 గజాల లోపు, 125 నుంచి 250, 250 నుంచి 500, 500 ఆ పైన. ఏమన్నాడు? ఈ 59 జీవో ప్రకారంగా 125 లోపు గజాల్లో ఉన్న వాళ్ళు 59 జీవో కింద మీరు చేసుకోవాలి అని అంటే 2014 మార్కెట్ వాల్యూ ప్రకారం మీరు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. దీనికి కొంత స్లాబ్ పెట్టిండు, అంటే ఆ రిజిస్ట్రేషన్ వాల్యూలో సమ్ పర్సంటేజ్ పెట్టిండు. 125 ఉంటే ఇంత, 125 to 250 స్క్వేర్ యార్డ్స్ ఉంటే ఇంత, ఇట్లా ఇట్లా అని. దీన్ని మొత్తం ఏం చేసిర్రు? ఇగో ఈ రకంగా వాళ్ళ ప్రభుత్వం యొక్క భూములు కబ్జా పెట్టి అమ్ముకోవడానికి ఇగో దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఏం చేస్తాడు వాడు? ఎకరం ప్లేస్ ఉందనుకోండి, 1 ఎకరం ప్లేస్ ఉంది, దీన్ని ప్లాట్లుగా డివైడ్ చేస్తున్నారు. ఏం చేస్తాడు? మేము ఎప్పటి నుంచో దీంట్లో మేము కబ్జాలో ఉన్నామని చెప్తాడు, దీన్ని కొట్టేస్తారు. ఎకరం అట్లా 5 ఎకరాలు కొట్టేసిరట. నానక్రామ్గూడలో ఔటర్ రింగ్ రోడ్ పక్కన అంటే ఎంత? ఎకరం 100 కోట్లు ఉంటుంది ఆడ. అంటే దాదాపు ఇది 500 కోట్ల రూపాయలకు 750 కోట్లట. 750 కోట్ల విలువైన స్థలం కేవలం 31 కోట్లకే కథం పట్టించారు. కానీ ఇక్కడ సామాన్య ప్రజలకు ఏమన్నాడు? 59 జీవో కింద అప్లై చేసుకున్న సామాన్య ప్రజలు అప్పుడేమో జీవోలో 2014 మార్కెట్ వాల్యూ ప్రకారం మీకు రిజిస్ట్రేషన్లు చేస్తామన్నాడు. కట్ చేస్తే 2022 సంవత్సరానికి వాళ్ళకి 23కి 2023 మార్కెట్ వాల్యూ ప్రకారంగా మీరు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి అని డిమాండ్ నోటీసులు పంపిండు. అంటే ఒక 250 గజాల ఇల్లు ఎవరన్నా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు దాదాపు 40 నుంచి 60 లక్షల డిమాండ్ నోటీసు పంపిండు. ఏ నుంచి తెచ్చి కట్టాలి? అది కట్టరు. అందుకే ఇది పేద ప్రజలకు ఉపయోగపడే జీవో కాదు. ఇది ఎవరు కడతారు? వీళ్ళు కడతారు. గవర్నమెంట్ భూమి కబ్జా పెట్టి ఆ జీవో కింద అప్లై చేసుకొని ఈ రకంగా లబ్ధి పొందిరు. ఎంత దుర్మార్గం అండి ఇది! దీని వెనకాల మాజీ మంత్రి ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే. మాజీ మంత్రి అంటే ఎవరు? నీకు ఇక్కడ కేటీఆర్కి తెలియకుండా ఇట్లా ఆ భూమి మీద ఈగ కూడా వచ్చి వాళ్ళదు, ఆ భూమి మీద. ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు, అందులో ఇల్లు కట్టుకున్నారు, క్రమబద్ధీకరణకు దరఖాస్తు పెట్టుకున్నారు. అప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? ఒకరికి ఒక స్థలాన్ని క్రమబద్ధీకరిస్తారు. అంతే తప్పితే ఒక్కొక్కరికి 5-6 స్థలాలు రాసిచ్చేస్తారా? నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా ఒక్కొక్కరికి 1000 చదరపు గజాలు క్రమబద్ధీకరిస్తారా? కానీ నానక్రామ్గూడలో జరిగింది ఇదే. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం నానక్రామ్గూడ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 149 ఉన్నది. అందులో 82 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. దీనిలో కొంత భగీరథ చెరువు ఉండగా ఐఏఎస్ అధికారులకు ఇళ్ల స్థలాల కోసం 70 ఎకరాలకు పైగా కేటాయించారు. బీసీ కమిషన్కు కూడా కొంత కేటాయించారు. ఇవన్నీ పోను మరో 7 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి నార్సింగి వైపు వెళ్లే మార్గంలో నానక్రామ్గూడ రోటరీ దాటగానే ఎడమ వైపున ఈ భూమి ఉంటుంది. ఇక్కడ మొత్తం 82 ఎకరాలు
రాళ్ళు రప్పరు చెట్లతో అడవిలా కనిపిస్తుంది. మచ్చుకు కూడా నిర్మాణాలు కనిపించవు. దీని చుట్టూ మాత్రం ఇప్పటికే బహుళ అంతస్తుల భవనాలు, భారీ విల్లా ప్రాజెక్టులు వచ్చాయి. ఇక్కడ ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు అక్రమార్కులు ఇట్లా దాన్ని పనిగానిచ్చేసిరట. ఏకంగా 21,634 చదరపు గజాలను 29 ప్లాట్లుగా డివైడ్ చేసి 15 మందికి రాసిచ్చిరట. ఎవరి సొమ్మురా? ఎక్కడి నుంచి వచ్చిరన్న ఆయన మీరంతా?